సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎఫ్డిఆర్, ఎస్సీఎస్డిఎఫ్ ద్వారా టోటల్గా 175 వర్కులలో 21,56,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ వారు వేగ్గా అట్లా మాట్లాడిపోయారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవానికి మన కొద్దిగా ట్రైబల్ గూడాలలో పైప్ లైన్లు ఈ మిషన్ భగీరథ చాలా ఊర్లలో లేదు అధ్యక్ష. దాంతో మన ముఖ్యమంత్రి గారు 60 కోట్లతోటి కొత్తగా కూడా మళ్ళీ డబ్బులు అంటే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వర్కులు అవుతున్నాయి. ఇలా సిర్పూర్ నియోజకవర్గంలో నాకు వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, చేతి పంపులు 2153 ఉన్నాయి అధ్యక్ష. సింగిల్ ఫేజ్ పంపులు 383 అధ్యక్ష. 3 ఫేజ్ పంప్ సెట్స్ 112 అధ్యక్ష. ఓపెన్ వెల్స్ 657 ఇవన్నీ పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే మిషన్ భగీరథ కనెక్టివిటీ లేని కాడ వాటర్ ట్యాంకులు వేస్తున్నాం. కొంత ఫారెస్ట్ ఇబ్బంది లేని కాడ వాటర్ బోర్లు కూడా ఫిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది మేము రాగానే ఏదో అద్భుతమైందని కాకుండా గత ప్రభుత్వంలో బోర్లు వేయొద్దు, మోటార్లు బిగించొద్దు వాళ్ళే అన్నారు అధ్యక్ష. ఇంత బయటికి పోయిన వాళ్ళు అసలు మేము దిగిపోగానే మోటార్లో గలగలలు వినబడుతున్నాయని కాదు, అప్పుడు అందరు నోరు మూసుకొని ఉన్నారు. బోర్లు అన్నీ వస్తాయంటే వస్తున్నాయని చెప్పినట్టుగా. మరి వాళ్ళు అన్నీ 100% పరిష్కరిస్తే ఇవన్నీ ఎట్లుంటాయి అధ్యక్ష? ఇప్పుడు మా ఏరియాలో కూడా నేను కూడా వాటర్ ట్యాంకుల ద్వారా లోపల గూడాలల్లో ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు పోయిన ప్రభుత్వం కూడా కనెక్షన్ ఇవ్వలేదు. వాటర్ ట్యాంకుల ద్వారా ఇస్తున్నాం అధ్యక్ష. సోలార్ లైట్ల సోలార్ పెట్టి అట్లా కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఎస్డిఎఫ్ నిధులు ఇవ్వలేదు, ఏం నిధులు ఇవ్వలేదు అని ఆ మేడం అనిపోయింది. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెన్షన్లు కూడా ఒకవేళ మరి ఆయా మేము అన్నది ఏంటంటే ప్రజావానికి అప్లికేషన్స్ వచ్చిన వాటికన్నీ సార్ట్అవుట్ చేసి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇచ్చేటి ఆయా మండలాల వారీగా కలెక్టర్స్ ద్వారా తెప్పించుకొని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు రాకుండా మంచినీటి వ్యవస్థలో కానీ ఇంకా పంచాయతీరాజ్ 1,000 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతుందని అనడం జరిగింది అధ్యక్ష. మరి మ్యాచింగ్ గ్రాంట్ సెంటర్ స్టేట్ ఆ ప్రకారంగా ఇచ్చుకుంటూ వచ్చినాం. సెంట్రల్ నుంచి రావాల్సినవి 2 ఏళ్ల నుంచి రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. దాంట్లో కూడా పాత సర్పంచుల బిల్లులన్నీ కొంతమంది అక్కడక్కడ మీ ద్వారా తెలియజేస్తాను. అది 2024 ఏప్రిల్ నుంచి మొన్న సర్పంచ్ ఇప్పుడు 31 వరకు మార్చి 31 వరకు వచ్చే డబ్బులు అధ్యక్ష. ఇప్పుడు 1280 కోట్లు వచ్చినాయి, ఇంకా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్లు కానీ అక్కడున్నటువంటి సర్పంచులు కానీ దీన్ని టైడ్ అన్టైడ్ ఫండ్ కింద ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి. గ్రామాల అభివృద్ధి వేరు, ఇది వేరు అంటే గ్రామాలకు రోడ్లు ఇస్తే సీసీ రోడ్ గ్రామాల అభివృద్ధే కదా సార్, డ్రైనేజ్ ఇస్తే గ్రామాల అభివృద్ధే కదా సార్, బోర్స్ వేస్తే గ్రామాల అభివృద్ధే కదా సార్. ఇంకా గ్రామ పంచాయతీలు వేరంటే గ్రామ పంచాయతీ కిందనే నడుస్తుంది. ఇన్ని రోజులు సర్పంచులు లేరు, అక్కడ కార్యదర్శులు పెట్టినా కూడా లెక్కగట్టిస్తా ఉన్నాం. ఇంకొక 40-50 కోట్లు ఉండొచ్చు వాళ్ళ పెండింగ్, అంతే తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఎక్కడైతే అవసరం పడుతుందో ఇట్లా ఆవాసాలు ఐసోలేటెడ్ విలేజెస్ అక్కడ బోర్వెల్స్ కూడా వేస్తున్నాం అధ్యక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాకు కొన్ని ట్రైబల్ గూడాలలో మన మిషన్ భగీరథ నీళ్ళు అస్సలే వాడట్లేదు అధ్యక్ష. అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఉన్నా కాబట్టి ఎస్డిఎఫ్ కింద ఫండ్స్ ఇస్తే ఎక్కువ బోర్లు వాటికి వేసారు, ఇంకా కూడా డిమాండ్ ఉంది. అదొక ఫీలింగ్ అక్కడ నుంచి వస్తాయి ఏంటిదా అనేది. ఆ మిషన్ భగీరథ నీళ్ళు తాగట్లేదు చాలామంది, కాబట్టి వాళ్ళకు బోర్ల అవకాశం కూడా ఇచ్చినాం. ఇప్పుడు మా పాల్వాయి హరీషన్న గారు అన్నట్టుగా ఈరోజు మరి వాళ్ళ నియోజకవర్గంలోనే నేను ఇప్పుడు చెప్తున్న మరొకసారి డేటా అన్న ఒకసారి రాసుకోండి. మీ దగ్గర చేతి పంపులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. 2153 చేతి పంపులు, సింగిల్ ఫేజ్ పంపులు 383, 3 ఫేజ్ పంప్ సెట్స్ 112, ఓపెన్ వెల్స్ 657. ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్న వాటితో పాటు అందరి కాడ లేదా ల్యాబ్స్ ఉన్న కాడ గ్యాప్స్ ఉన్న కాడ ఇవన్నీ కూడా మేము పెట్టినాం. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి రేపు 1 నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టుతున్నాం. ఏమేమి పని చేయట్లేదో అవన్నీ కూడా యాక్టివ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా సంపూర్ణంగా నీరు అందిస్తాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి సెంట్రల్ నుంచి కానీ ఇతరత్ర కానీ ఇంకా ఫండ్స్ వస్తే గ్రామాల అభివృద్ధి మా అందరి లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. సెంటర్ కూడా సహకరించాలని నీళ్ల కోసం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. వేసవి నీటి ఎద్దడి కోసం ఇప్పుడే 200 కోట్లతోటి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో వాటిని అన్ని ఐడెంటిఫై చేస్తాం అధ్యక్ష. వివిధ అంశాల మీద మరి
బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా సిపిఐ సోదరులు కానీ ఎంఐఎం కానీ పెట్టినటువంటి కట్ మోషన్స్ అన్నీ కూడా విత్డ్రా చేసుకొని మాకు సహకరించి ఈ బిల్లు పాస్ అవడానికి సహకరించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. Replies by the ministers are over. The question is that the cut motions number 79 to 113 are before the House. Those who are for the cut motions, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The cut motions are lost. I shall now put the demands for grants for the voting.